అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో వేలాది మంది ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్లు సమాధానాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అవి ఎక్కడా కనిపించడం లేదు. లెక్కలేనన్ని విజ్ఞప్తులు మరియు అత్యవసర డిమాండ్లను నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి పంపినప్పటికీ నిశ్శబ్దం చెవులు చిల్లులు పడేలా చేస్తోంది. కాని మే 8, 2025న ఊహించని సంఘటన జరిగింది. అది పెన్షనర్ల జీవితాన్ని మార్చగలదు. పెన్షన్ పెంపు డిమాండ్ గురించి ప్రభుత్వం నిజంగా ఏమీ ఆలోచిస్తుందో వెల్లడించే లోక్సభ సభ్యునికి కార్మిక మంత్రి నుండి ఒక లేఖ ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. ఇది ఈపీఎస్ 95 పెన్షనర్లు ఎదురుచూస్తున్న పురోగతి అవుతుందా లేదా అస్పష్టమైన వాగ్దానాల మరో రౌండవుతుందా? పూర్తి వీడియో చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మేము ప్రతి వివరాలను వివరిస్తాము. మనం అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లు ఈపీఎస్ 95 పెన్షన్ పెంపు కోసం డిమాండ్ చేస్తున్నారు. చాలామంది పెన్షనర్లు ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్లకు కనీస పెన్షన్ పెంచాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫారంలు మరియు లేఖలు రాశారు. అయితే ఇప్పటివరకు ఈ అభ్యర్థనలకు సంబంధించి ప్రధానమంత్రి లేదా పీఎం నుండి అధికారిక స్పందన రాలేదు. ఈపీఎస్ 95 పెన్షనర్లకు 7,500 రూపాయలు కనీస పెన్షన్ అందించాలనే దీర్ఘకాల డిమాండ్కు కూడా ప్రత్యక్ష సమాధానం రాలేదు. కాని ఇటీవల ఒక పరిణామం జరిగింది. కొన్ని రోజుల క్రితం కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈపీఎస్ 95 పెన్షన్ల సమస్యను ప్రస్తావిస్తూ లోక్సభ సభ్యుడు శ్రీభావు సాహెబ్ రాజారాం వాష్చోరేకు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ఈపీఎస్ 95 పథకంలోని వ్యత్యాసాలు మరియు డిమాండ్లకు సంబంధించి నియమం 377 కింద వాష్చోరేజీ ఫిబ్రవరి 18, 2024న లేవనెత్తిన ఆందోళనలకు కార్మిక మంత్రి ప్రతిస్పందించారు. 1971 నాటి ఉద్యోగుల కుటుంబ పెన్షన్ పథకాన్ని భర్తీ చేస్తూ ఉద్యోగుల పెన్షన్ పథకాన్ని నవంబర్ 1995 16న అమలులోకి తెచ్చామని మంత్రి స్పష్టం చేశారు. పాత పథకంలోని అన్ని ఆస్తులు మరియు అప్పులు కొత్త ఉద్యోగుల పెన్షన్ ఫండ్లో విలీనం చేయబడ్డాయి మరియు పాత పథకం యొక్క లబ్ధిదారుల ప్రయోజనాలు మరియు అర్హత ఈపీఎస్ 95 కింద రక్షించబడ్డాయి. ఈపీఎస్ 95 పథకం హామీ ఇవ్వబడిన సహకారం మరియు హామీ ఇవ్వబడిన ప్రయోజన యాక్చురియల్ సూత్రాలపై ఆధారపడి ఉంటుందని కూడా ఆయన వివరించారు. దీని ప్రధాన లక్ష్యం వృద్ధాప్యంలో సభ్యులు మరియు వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం. ఇందులో సర్వైవర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ పథకానికి 8.33% యజమాని సహకారం మరియు 1.16% కేంద్ర ప్రభుత్వ సహకారం ద్వారా నిధులు సమకూరుతాయి. 2 నెలకు గరిష్టంగా 15,000 రూపాయలు జీతంపై లెక్కించబడతాయి. ఈ సహకారాల ప్రకారం పెన్షన్ మొత్తాన్ని నిర్ణయిస్తారు. శ్రీవాష్చోరే లేవనెత్తిన అంశాలను కార్మిక మంత్రి అంగీకరించారు మరియు ఈపీఎస్ 95 పెన్షనర్లకు ప్రయోజనాలను గరిష్ఠీకరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని హామీ ఇచ్చారు. అయితే ఈ ప్రయత్నాలు ఎప్పుడు పెన్షన్ పెంపునకు దారితీస్తాయో లేదా 7,500 రూపాయలు కనీస పెన్షన్ డిమాండ్ ఎప్పుడు నెరవేరుతుందో ఆ లేఖలో నిర్దిష్ట కాలక్రమం గురించి ప్రస్తావించలేదు. కాబట్టి ప్రభుత్వం ఈ సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ఈపీఎస్ 95 పెన్షనర్ల డిమాండ్లు ఎప్పుడు నెరవేరుతాయనే దానిపై ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. లోక్సభ మరియు రాజ్యసభలో మనం ఇంతకు ముందు చూసిన ప్రతిస్పందనల మాదిరిగానే ఇది కూడా ఉంది. ఇక్కడ పథకం నిర్మాణం మరియు నిధులపై దృష్టి కేంద్రీకరించబడింది, కాని వ్యత్యాసాల వాస్తవ పెరుగుదల లేదా తొలగింపుకు సంబంధించి ఎటువంటి నిబద్ధత లేదు. ఇప్పుడు మీ నుండి నేను వినాలనుకుంటున్నాను, ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్లు తమ డిమాండ్లు నెరవేయడానికి ఎంతకాలం వేచి ఉండాల్సి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వానికి పంపిన లేఖలు మరియు ఫారంలు చివరకు ఫలితాలను తెస్తాయా? దయచేసి దిగువ వ్యాఖ్యలలో మీ ఆలోచనలను పంచుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి మరిన్ని నవీకరణల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.